ప్రేమించి పెళ్లి చేసుకుని 7 ఏళ్ల కాపురం చేసిన ఆమె భర్త నిర్దాక్షిణ్యంగా తన భార్యని కూతుర్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దాంతో ఆ తల్లి కూతుళ్లు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నో అవమానాలని, ఈటెల్లాంటి మాటల్ని నిస్సహాయంగా భరించారు. ఏనాటికైనా అతడు తిరిగి వస్తాడనే ఆశతోనే ఇంతకాలం బతికారు. చివరికి ఆ ఆశ కూడా నెరవేరకపోతే తిండి లేక, బతికేందుకు దారి లేక ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తల్లి కూతుళ్ల చావుకి కారణమైన ఆ మగాణ్ణి ఏం చెయ్యాలి? రాళ్లతో కొట్టి చంపాలా? ఉరికొయ్యికి వేలాడతీయాలా? నో, నా వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకూడదు. నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. ఆ భగవంతుడు నాకంత పెద్ద శిక్షను విధించడం. పేరు కూడా తెలియని నా భార్య, నా కూతురు ఎక్కడున్నారో పాపం నా కోసం ఎంతలా అలమటిస్తున్నారో. లేదు, నాకు నమ్మకం ఉంది. నా వాళ్ళు నాకు తప్పకుండా దొరుకుతారు. ఇన్నాళ్ల నా నిరీక్షణ తప్పకుండా ఫలిస్తుంది. ఓ గాడ్, వాళ్ళని కాపాడు. నాకింకో 3 రోజులు టైం ఇవ్వు. ఆలోగా వైష్ణవి దొరక్కపోతే నేనే మన బాలుకి ఫోన్ చేస్తాను. జరిగింది మొత్తం చెప్పి వెంటనే వాడిని బయలుదేరి రమ్మంటాను. నిజంగా? ఆ దేవుడి మీద ఒట్టు. అంతే వదినా, కళ్ళు తుడుచుకోవడం తప్ప నువ్వేమీ చేయలేవని నాకు పూర్తిగా అర్థమైపోయింది. జగదీశ్వరి, ఆయన 2 రోజులు ఆగమన్నారు. అప్పటికి వైషు ఆచూకీ తెలియకపోతే తనంతటి తానే బావకి కాల్ చేస్తానన్నాడు మామయ్య. నువ్వేమో ఉత్తమ ఇల్లాలు టైప్లో ఆ మాటలు గుడ్డిగా నమ్మేశావు. సంజు, ఏంటి నువ్వనేది? ఆయన నా భర్త. నేను తన మాటల్ని కాక ఇంకెవరి మాటల్ని నమ్ముతాను? ఇదిగో వదినా, సరిగ్గా ఈ వీక్ పాయింట్ మీదే ఆడుకుంటున్నాడు అన్నయ్య. నువ్వేమో అన్నయ్య తానా అంటే తందానా అని వెర్రి గొర్రెలా మోసపోతున్నావు. జగదీశ్వరి, ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్యకి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏంటి? నా ప్రశ్న కూడా అదే అత్తా. మావయ్యకి నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అని. సంజు, తొందరపడి బాలుని బాధ పెట్టడం ఎందుకని మీ మావయ్య మీ ముందే చెప్పారు కదా. అదృష్టం బాగుండి వైషు ఇంటికొచ్చేస్తే అనవసరంగా వాడిని టెన్షన్ పెట్టినట్టు అవుతుంది కదా. అది నాణానికి ఒకవైపు, రెండో వైపు చూడత్తా. మావయ్య చెప్పినట్టు వైషు దొరక్కపోతే ఏ దుర్మార్గుల చేతుల్లోనూ పడి అన్యాయమైపోతే ఈ ప్రశ్నలు మనం అడగకూడదు. అడిగినా అన్నయ్య జవాబు చెప్పడు. నీ కోడలేమో తన మొగుడికి ఫోన్ చేయదు, జరిగిందేమో చెప్పదు. మామ కోడళ్లు కలిసి
కొంపలు అంటుకుపోతున్నా సరే కావాలని బాలుని ఇక్కడికి రప్పించరు. అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? అత్త, నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటా అనుమానం? అసలు బావ ఉన్నాడా లేదా అని. సంజు, బుద్ధి లేకుండా ఏంటి ఆ మాటలు? నా కొడుకు, నా బాలు లేకపోవడం ఏంటి? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు. బోర్డర్ దగ్గర కష్టపడి డ్యూటీ చేస్తున్నాడు. నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. రేపో మాపు తప్పకుండా వస్తాడు. అయ్యో వదినా, నువ్వు సంజు మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఉన్నాడా లేడా అంటే అసలు లేడు అని కాదు. బార్డర్లో ఉన్నాడా లేక నీ కోడలి టార్చర్ని భరించలేక ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోయాడా అని. అసలు బాలు ఎక్కడున్నాడో నీ కోడలికైనా నిజంగా తెలుసా అని. జగదీశ్వరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేమన్నామని కాదు, నువ్వే ఆలోచించొద్దునా. నిజంగా బావ బోర్డర్ దగ్గరే ఉండుంటే వీళ్ళెందుకు రప్పించడం లేదు? భయపడిపోవడానికి, బాధపడిపోవడానికి బావ మామూలువాడు కాదు. ఆర్మీలో పనిచేసే పెద్ద ఆఫీసర్, లెఫ్టినెంట్ కమాండర్. ధైర్యం, సాహసం ఉన్నవాడే ఆ పొజిషన్కి చేరుకుంటారు. యుద్ధంలో శత్రువుల గుండెల్ని చీల్చి చెండాడే బావ తన కూతురు కనిపించడం లేదని చెబితే బాధపడిపోతాడా? బాధ వినడానికి కామెడీగా లేదు? కావాలనే అన్నయ్య నీ కోడలు కలిసి నీ దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు అని అనిపించటం లేదు? అత్త, యశోద ఇంటికి వచ్చినప్పట్నుంచి జరిగినవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకుని ఆలోచించు. నీ కొడుకు బార్డర్లోనే ఉన్నాడా లేక వాళ్ళు రప్పించలేనంత దూరంగా వెళ్ళిపోయాడా? ఏది నిజం, ఏది అబద్ధం? 2 రోజుల తర్వాతైనా బాలుకి చెప్పాల్సిందేగా. ఆ చెప్పేదేదో ఇప్పుడే చెబితే ఏంటి తప్పు? పోలీసులు చెయ్యలేని పని మిలిటరీ బావ చెయ్యొచ్చు కదా. ఆలోచించొదినా, ఆన్సర్ నీకే దొరుకుతుంది. అమ్మా యశోద, మీ అత్తయ్యని గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. తను ఉత్తే అమాయకురాలు. అలాంటి దాన్ని మాటలతో మభ్యపెట్టి నోరెత్తకుండా చేయడం తప్పే అని తెలిసి కూడా తప్పడం లేదు. మనవరాలు కనిపించకపోయేసరికి కొడుకు వస్తే బాగుంటుందని నిన్ను నిలదీస్తుందే తప్ప మీ అత్తయ్యకి నీ మీద కోపం లేదమ్మా. మావయ్య గారు, నిజాన్ని చెప్పలేని నిస్సహాయత నాది.
ఇప్పుడు కూడా ఎందుకు ఫోన్ చేయలేవు అని ఆవేశం ఆవిడది. అత్తయ్య నన్నేదో అన్నారు అన్న బాధ నాకు లేదు. నా బాధ అంతా ఇక ముందు నేనేం చెయ్యాలి అనే. వైషు, నా వైషు నాకు దొరుకుతుందో లేదో అని. దేవత లాంటి అత్తయ్యని మోసం చేస్తున్నాను అని. చూడమ్మా, ప్రాణాలను పోగొట్టే ఒక చేదు నిజాన్ని చెప్పడం కంటే ప్రాణాలు నిలబెట్టే ఒక అబద్ధాన్ని చెప్పడం తప్పు కాదు. మోసం అంతకన్నా కాదు. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఒకవైపు నా బిడ్డ ఏవైపోతుందోననే భయం, మరోవైపు అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటుంది అనే బాధ లోపలే నన్ను కృంగదీస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు పిన్ని గారు ఆ సంజన కలిసి అత్తయ్యని కావాలని రెచ్చగొడుతున్నారు. తెలుసమ్మా, నాకన్నీ తెలుసు. అయిన వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కదా అని చేరదీస్తే తిన్నింటి వాసాలని లెక్క పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అయినా వాళ్ళని నేను ఇంకా ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా అమ్మా? బాలు చిన్నప్పుడు మీ అత్తయ్యకి ఒంట్లో బాగోలేకపోతే ఆ జగదీశ్వరి వాణ్ణి తన కూతురుతో పాటు అల్లారు ముద్దుగా చూసుకుంది అనే ఒకే ఒక్క కారణంతో. చూడమ్మా, నా సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు చెరిగిపోయినాడు వాళ్ళని నా ఇంట్లోంచి తరిమేయడానికి ఒక్క నిమిషం పట్టదు. వద్దు మావయ్య గారు, ఇప్పటికే సంజన అదృష్టాన్ని నేను దోచుకున్నానని వాళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు. సౌభాగ్యమే లేని ఈ సౌభాగ్యవతిని చూసి కొళ్ళుకుంటున్నారు. ఇక వాళ్ళని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమంటే అందుకు కారణం కూడా నేనే అని ఆడిపోసుకుంటారు. అనరాని మాటలు అంటారు. అవన్నీ భరించే శక్తి నాకు లేదు. ఆశపడ్డం తప్పు కాదమ్మా. వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోవడమే పెద్ద తప్పు. స్వచ్ఛమైన పాలకుండ లాంటి మీ అత్తయ్య మనసులో అనుమానం అనే విషబిందువుల్ని కలపాలని అనుకోవడం క్షమించరాని నేరం. మావయ్య గారు, అత్తయ్య గారిని మీరు 3 రోజులు టైం అడిగారు. ఆ దేవుడి మీద ఒట్టు కూడా పెట్టారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైశ్య జాడ తెలియనే లేదు అన్నారు. ఇప్పుడేం చేస్తారు? అమ్మాయి సోదా, క్షణంలో మీ అత్తయ్యని నమ్మించడానికి నాకు అంతకంటే మరో మార్గం కనిపించలేదమ్మా. క్రూర జంతువులు ఉండే దట్టమైన అరణ్యంలోకి అడుగుపెట్టినవాడు చేరబోయే గమ్యాన్ని గురించి కాదు, ఒక్కో మలుపులో ఎదురయ్యే ఆపదలోంచి ఎలా తప్పించుకోవాలని మాత్రమే జాగ్రత్త పడతాడు. నేను కూడా అంతేనమ్మా. అడుగడికి అబద్ధాలతోనే నెట్టుకొస్తున్నాను. 2 రోజుల్లో వైష్ణవి దొరికితే మనం అదృష్టవంతులమే. మరి దొరక్కపోతే? అలాంటి పరిస్థితి రాదు అనుకుంటున్నాను. ఆ దేవుడు మళ్ళీ మనకు అన్యాయం చేయడు అని నమ్ముతున్నాను. మావయ్య గారు, తప్పదమ్మా. బిగ్గరగా ఏడ్చే అదృష్టం లేనివాళ్లు తమ కన్నీళ్లని తామే దిగమింగుకోవాలి. రేపటి మీద ఆశతోనే బతికి తీరాలి. ఈలోగా అత్తయ్య మళ్ళీ ఫోన్ చేయమంటే? పొరపాటును కూడా చేయకమ్మా. ఇన్నాళ్ళు మన బాలుగా ఫోన్లో మాట్లాడిన అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడినా మీ అత్తయ్యకి అనుమానం వస్తుంది. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం మొత్తం వృధా అవుతుంది. అలాగే. వైశ్య గురించి ఏదైనా? లేదమ్మా, పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. డబ్బు కోసమే ఎవరైనా ఎత్తికెళ్ళి ఉంటే ఇవాళ్ళో రేపో తప్పకుండా ఫోన్ చేస్తారు అంటున్నారు. నా వైశ్య ఎప్పుడు దొరుకుతుందో, ఈ గండంలోంచి ఎప్పుడు బయటపడతానో? అన్ని ప్రశ్నలకి సమాధానం ఆ దేవుడే చెప్పాలమ్మా.
క్షణం గడుస్తుంటే నా గుండె గుబగుబలాడుతోందే. ఒసే, చప్పుడు చెయ్యకే. లోపలే లబ్డబ్ అంటుంటే నువ్వేంటి టిక్కు టిక్కు టిక్కుమంటూ? అసలు నిన్ను కాదే, నిన్ను కనిపెట్టినోడ్నానాలి. నీలాగే వాణ్ణి ఆ గోడకి ఏలాటియాలి. అక్క, వేలాడదీయడం అంటే గుర్తొచ్చింది. మొదటి రోజు నిన్ను జైల్లో పెట్టిస్తాను అన్న బావ ఇప్పుడొచ్చి ఏకంగా నిన్ను ఉరేస్తాను అన్నాడు కదా. హిట్లర్ బావ వచ్చేశాడు. ఇక రెండో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. నీకిచ్చిన అవకాశంలో రెండో రోజు గడిచిపోయింది. అయినా నువ్వు నిజం చెప్పలేదు. సో నేను నా సెకండ్ స్టెప్ వేయక తప్పడం లేదు. నాకు తెలుసు నువ్వింత ధీమాగా ఉండడానికి కారణం నీ బాబే అని. నీ బాబు సర్కిల్ చాలా పెద్దది. కష్టపడి నేను నిన్ను జైల్లో పెట్టించినా నీ బాబు ఈజీగా తన ఇన్ఫ్లుయెన్స్తో నిన్ను బయటికి తీసుకొస్తాడు. అందుకే నీకా శిక్ష కరెక్ట్ కాదు. ఇదిగో ఈ శిక్షే కరెక్ట్. ఏంటది? జీవితాంతం నిన్ను ఒంటరిగా బతికేలా చేసే శిక్ష. నువ్వు చేసిన పాపాలని రోజూ తలుచుకుంటూ కుమిలిపోయేలా శిక్ష. డిస్క్రిప్షన్ అక్కర్లేదు, డైరెక్టుగా చెప్పు. పొగరు. నీలాంటి పొగరుబోతు ఆడదానితో కాపురం చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అని పంపించే డివోర్స్ నోటీస్. అంటే ఎవరి కోసమో నాకు విడాకులిస్తానంటావా? ఎవరి కోసమో కాదు, నా గతంలో ఉన్న నా భార్య కోసం, నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డ కోసం. భార్య బిడ్డ వాళ్ళేనా? నేను నా కూతురు భూమి నీకవసరం లేదా? భూమి ఎప్పటికీ నా బిడ్డే. నా బిడ్డగానే ఉంటుంది, నా బిడ్డగానే పెరుగుతుంది. అంటే నీకు మా అక్క అక్కర్లేదా బావా? నాకు కాదు, మీ అక్కకే నేనక్కర్లేదు. ఆ మాట నేను అనలేదు. అనాల్సిన పనే లేదు. నీ ప్రవర్తనే చెబుతోంది నువ్వేంటో, నీ దారేంటో. బావా, అక్క చేసింది తప్పే కావచ్చు. అంత మాత్రానికి వదిలేస్తా అనడం అన్యాయం. అన్యాయం? నా గతంలో ఉన్న నా భార్య ఎవరో తెలిసి కూడా నీ అక్క చెప్పకపోవడం అన్యాయం కాదా? సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేసి
తను మాత్రమే సుఖంగా ఉండాలనుకోవడం అదన్యాయం కాదా? అయితే ఇప్పుడేంటి? డివోర్స్ ఇస్తాను అంటావు అంతేగా? అనడం కాదు, నిజంగానే ఇస్తాను డివోర్స్. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్. మొదటి రోజు జైలు, రెండో రోజు విడాకులు, ఇక మూడో రోజు ఇంకేం మంట పెడతాడో.